వారానికో కొత్త హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న కొద్దీ మస్తు మంది హీరోయిన్లు కథానాయకుల లెక్క నిలదొక్కుకోవడం అనేది ఇక అంత సులభమైన పని అయితే కాదు. అందం అభినయంతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి. లేకుంటే మాత్రం హీరోయిన్గా రాణించడం అనేది కష్టమైపోతుంది. ఇప్పుడు అందం ఉన్నా సరే అదృష్టం కలిసి రాకపోయేసరికి ఏ కథానాయికకైనా సరే కెరియర్ ఇబ్బందిలో పడుతుందనే చెప్పుకోవాలి. ఇక ఇట్లా అసలుకే మన ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ లెక్క కాబట్టి హీరోలు అయితే ఎట్లనో అట్లా నెట్టుకొని వస్తారు. ఇక హీరోయిన్ల పరిస్థితి అయితే ఇబ్బందులు పడుతుందని చెప్పుకోవాలి. ఇక ఈ జాబైతల మస్తు మంది తెలుగు హీరోయిన్లు ముద్దుగుమ్మలు ఉదాహరణకి తీసుకోవచ్చు. ఇక వాళ్ళ మొదటిది ఎవరంటే మన కేతికా శర్మ, ఢిల్లీ పిల్ల. ఇక ఈ పిల్ల మొదటి సైన్మానే రొమాంటిక్ సైన్మాతోని అందరి కుర్రకారులని మనసులు దోచేసుకున్నది. కానీ అయినప్పటికీ సైన్మా మొదటి సైన్మానే డిజాస్టర్ చవి చూసింది. ఇక ఆ తర్వాత మంచిగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఎప్పటికప్పుడు అందాల ఫోటోలతోని మత్తెక్కించే ఫోటోలు పెట్టుకుంటా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ తర్వాత ఆఫర్లు కూడా పట్టేసింది. ఇక ఎట్లాంటి సీన్ అయినా చేసేందుకు రెడీగా ఉన్నది కాబట్టి 2 ఆఫర్లని పట్టేసింది. ఇక రంగరంగ వైభవంగా లక్ష్య సైన్మాలు కూడా డిజాస్టర్లు చవి చూసినాయి. ఇక ఆ తర్వాత చేసిన మామ అల్లుళ్ళ మీద ఆశలు పెట్టుకున్నది బ్రో సైన్మాతోని. ఇక అది కూడా నిరాశపరిచింది. ఇక ఆ సైన్మాలకు వెళ్ళి ఇక ఇప్పటి వరకు ఈమె ఏ సైన్మా అనౌన్స్ కూడా చేయలేదు. ఇక ప్రస్తుతం ఎలాగో ఇన్స్టాగ్రామ్లో సందడి చేసుకుంటూనే వస్తున్నది. ఇక రెండోది మన మాలవిక శర్మ. ఇక ఈమె ముంబై మోడల్ అంట. అయితే తెలుగులో నేల టికెట్ అయిన సైన్మాతోని మనకి అరంగేట్రం చేసింది. ఇక ఆ సైన్మా కాస్త అంతంత మాత్రమే నడిచింది థియేటర్లలో. ఆ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తర్వాత రెడ్ అనే చిత్రంలో రాంపోతినేని పక్కన నటించింది. ఇక గది కూడా డిజాస్టర్ లెక్కనే నిలిచింది. ఇక మళ్ళా దానితోని కన్నడ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టిందంట, తమిళంలో కూడా నటించిందంట. ఇక గవి కూడా డిజాస్టర్ కావడంతో ఈ పిల్ల కాస్త మళ్ళా 2 ఏళ్ల గ్యాప్ తీసుకొని మరి ఇప్పుడు రీసెంట్గా భీమా చిత్రాల్లో నటించింది. ఇక గది కూడా డిజాస్టరే చవి చూసింది. ఇక దాంతో ఇప్పుడు ఆఫర్లు అందం ఉన్నా కానీ ఆఫర్లు కూడా రావాలి కదా మళ్ళా. ఇక గది కూడా రాకపోయేసరికి ఈమె లాయర్ లెక్క చదివిందంట. ఇప్పుడు గా ప్రాక్టీస్ చేసుకుంటున్నదంట. ఇక మూడోది డింపుల్ హయాతి. గొల్ఫ్ అనే సైన్మాతోని అరంగేట్రం చేసింది. ఇక ఆ తర్వాత తమిళంలో నటించింది, ఇంకోటి కన్నడలో కూడా నటించిందంట. ఇక ఇప్పుడు తెలుగులో కూడా మనం ఆ మధ్యకాలంలో చూసుకుంటే గద్దలకొండ గణేష్ సైన్మాల ఐటమ్ పాటల చేసి అందరి దృష్టిని ఆకర్షించి అదరగొట్టింది అనుకోండి. ఇక ఆ తర్వాత కొన్ని ఆఫర్లను అయితే చవి చూసింది. ఇక ఆ ఆఫర్లతోని మంచిగానే ఉన్నాయనుకున్న టైంలో గవి కాస్త డిజాస్టర్లే చవి చూసినాయి. ఇక మళ్ళీ ఇప్పుడు ఈ అందాల భామ ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టిందంట. ఇక 17 రోజులలో ఏకంగా 3 కిలోలు దక్కి మరి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది, అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. ఇక ఇప్పటికైనా నిర్మాతలు ఈమె వైపు చూస్తారో లేదో అనేది చూడాలి. ఇక ఇంకొక లెవెల్ అంటే మన నబ్బా నటీష్. ఇక ఈమె కన్నడ నుంచి మొదలుపెట్టింది. ఇక నన్ను దోచుకుందు అటే అనే సైన్మాతోని మొదలుపెట్టింది. ఇక ఆ తర్వాత తమిళంలో కూడా ఇంకో సైన్మా చేసిందంట. ఇక తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సైన్మాతోని సక్సెస్ అయితే అందుకున్నది, మంచిగానే ఉన్నది. ఆ కాస్త లైన్గా ఆఫర్లు అయితే పట్టింది. ఇక ఆ మధ్య స్టార్ హీరోయిన్ అవుతుందని కూడా అందరూ భావించారు. ఇక అవి కాస్త ఏవి జరగలేదు. ఎందుకనంటే తర్వాత చేసిన మ్యాస్ట్రో ఇక ఇట్లా పలు సైన్మాలు కానీ మస్తుగా డిజాస్టర్ కావడంతో ఇక గప్పట్లనే ఆమె గ్యాప్ కూడా తీసుకున్నది. ఇక ఆ తర్వాత ఈ లోపలనే యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ కావడంతోనంట మళ్ళీ గ్యాప్ తీసుకొని తిరిగి వచ్చేసరికి ఈ అందాల భామ 2 ఏళ్ల తర్వాత డార్లింగ్ అనే సైన్మాతోని మన ముందుకి రాబోతున్నది. మళ్ళీ ఈ సైన్మాల మీద కూడా మస్తుగా ఆశలు పెట్టుకున్నది. అవి నెరవేరాలని చూద్దాం మళ్ళా. ఇక ఇంకొక పిల్ల ఎవలనంటే మన సాక్షి వైద్య. ఈమె ఎంత అందంగా ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది. కానీ ఇక తెలుగులోనేమో ఏజెంట్ సైన్మాతోని అడుగుపెట్టింది. ఇక అది కాస్త డిజాస్టర్ లెక్కనే నిలిచింది. గమననే గాంధీవధార అర్జున సైన్మాలో కూడా నటించింది. ఇక దాంట్లో కూడా మంచిగానే మెప్పు పొందింది. కానీ ఇక ఆ సైన్మా మాత్రం హిట్గా లేకపోయింది. ఇక దీంతో ఈ అమ్మడు అయినా కానీ ఆఫర్లు అయితే అందుకున్నది. ఇప్పుడు ప్రస్తుతం 37వ చిత్రం అయిన మన శర్వనాన్ చిత్రంలో నటిస్తున్నదంట. గట్లనే తమిళలో కూడా ఇంకో సైన్మా సైన్ చేసిందంట. ఇక ఇప్పుడు ఈ సైన్మాలు ఆమెకి అదృష్టాన్ని తెచ్చిపెడతాయో అనేది చూడాలి. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఎంత అందం ఉన్నప్పటికీ అవకాశాలు వచ్చినప్పటికీ కూడా
అదృష్టం అనేది కావాలి. అదృష్టం కలిసి రాని హీరోయిన్‌లల్లా ఇంకా చాలా మంది ముద్దుగుమ్మలే ఉన్నారు. ఆళ్ళల్లా మన 'ప్రగ్యా జైస్వాల్', 'అను ఇమాన్యుయల్', 'పాయల్ రాజ్‌పుత్', 'రెజినా కసాంద్రా' ఇంకా ఇంకా గుర్తు తెచ్చుకుంటే చాలా మందే ఉన్నారు. ఇక ఈళ్ళందరూ ఇప్పుడు పక్క ఇండస్ట్రీలకి తొంగి చూడాల్సొస్తున్నది. మన ఇండస్ట్రీ‌ల అవకాశాలు దొరకక. మళ్ళా ఇప్పుడు ఇట్లాంటి హీరోయిన్‌లకి తొందరలోనే మంచిగా సక్సెస్ అందుకొని మరి ఇక మళ్ళీ సైన్మాలు చేయాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.